సార్ ఎందుకు ఎందుకు అసలు మీరు ఎవరో తెలియని వాళ్ళు ఆయన ఆయన డిపార్ట్మెంట్ ని కూడా వదిలేసి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అనుకుంటున్నారు? పార్టీలు టార్గెట్ చేయడం వేరు. మీరు ఎంతమంది చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నారు, ఎదుగుతున్నారు కాబట్టి పార్టీల్లో నాయకుల్లో జలస్ ఉండడం, టార్గెట్ చేయడం వేరు. ఇటువంటి వ్యక్తులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అనుకుంటున్నారు? చేపిస్తున్నారు, వెనకున్నారు. అది చెప్తాను నేను. ఏదో సందర్భంలో మీతో మాట్లాడతాను, వస్తుంది, బయటకు వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను ఖచ్చితంగా. 100% కాన్స్పిరసీ. దాంట్లో ఎవరైనా బయటకు వస్తుంది. ఇవాళ మేమేమో మాకేమో కక్ష కట్ల అతను ఆఫ్టరాలని ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము అతను తిట్టాడు, నా కార్యకర్తలు కేసులు పెట్టారు. చట్టం పని చట్టం చేస్తుంది. చట్టం పని చట్టం చేస్తే ఇవాళ ఇది కూడా ఉండదు. చట్టం పని చట్టం చేయట్లా. ఏలూరు మీటింగ్ లో ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చి మీటింగ్ పెట్టుకున్నారో, మీటింగ్ లో వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడారో, ప్రభుత్వం ఇట్ సెల్ఫ్ సుమోటోగా వాళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేయాలి. అసలు ప్రభుత్వమే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ని నీ నాలుగు వస్తానరా, నువ్వు దున్నపోతురా, అది రకరకాల మాటలు మాట్లాడితే మీరు ఎవరు కట్టాలి కేసు? కంప్లైంట్ వల్ల ప్రభుత్వమే సుమోటోగా తీసుకుని ఉండాల్సిందా? 100% తీసుకోవాలి. మీరు మాట మాట్లాడుతున్నారు. కొడాలి నాని మొన్న ఒక మాట మాట్లాడారు సార్. కొడాలి నాని గారు ఏం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటే రావణ్ ఇలా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి, ఆయన లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఏమలేదని మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సిన స్థాయిలో రెస్పాండ్ అవ్వలేదని మీరు అంటున్నారు. అంటాను, నేను అంటున్న వాస్తవం. కొడాలి నాని మాట్లాడిన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టుగా మీ కమెంట్ ఉంది. ఆయన ఏం మాట్లాడారు అసలు నేనైతే లేదు. ఆయన సమర్థించాల్సిన అవసరం మనకు లేదు. ఆయన నేను మాట్లాడేది ప్రభుత్వం సరిగా స్పందించలేదు. మీ కమెంట్ ప్రభుత్వం చేయవలసిన పని చేయలేదని నాకు చట్టం మీద నాకున్నటువంటి అవగాహన ప్రకారం నేను చెప్తున్నాను. ప్రభుత్వం సరిగా స్పందించలేదు. ప్రభుత్వం చేయాలి. ఎప్పుడైతే హ్యాటెడ్ స్పీచ్ ఉన్నాయో, అతను కులాల మధ్య మతాల మధ్యన, అసలు నేను అనేది ఏంటంటే ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు, డిప్యూటీ స్పీకర్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు అట్లా మాట్లాడినప్పుడు మీరు పెట్టుకున్న సభ ఏంటి? ఆ సభను ఉద్దేశించి కాకుండా సభతో సంబంధం లేని మాటలు మీరు మాట్లాడినప్పుడు, ఇవాళ అరే ఏదైనా డీజే పెట్టుకోవాలంటే పోలీసులు వాడి దగ్గర సంతకాలు తీసుకుంటారండి, బయట ఎవరు తీసుకుంటున్నారు. వినాయక చవితి మండపాలు కట్టుకోవాలంటే పర్మిషన్స్ అవసరం ఉన్నాయి. బాండ్ తీసుకుంటున్నారు, రెస్పాన్సిబిలిటీ విత్ బాండ్. అలాంటిది ఇవాళ మీరు సభ పెట్టినప్పుడు మీరు అసలు సభ ఎందుకు పెట్టారు, ఏం మాట్లాడారని మీరు ప్రభుత్వం ఎందుకని దాని గురించి ఆలోచించలేదు? చెయ్యాలి కదా. చేస్తే ఇవాళ జనసేన పార్టీ నుంచి మేమేదో కంప్లైంట్లు ఇచ్చి తీసుకొచ్చి మేమేదో టార్గెట్ చేసామని అపప్రదం మా మీద ఎందుకు రావాలి? మాకు ప్రభుత్వం అంటే మీరు కూడా కదా సార్. మేబీ నేను మీరు కూడా అనే కావచ్చు, మేము కూడా భాగస్వామ్యులమే అయినప్పటికీ నేను మాట్లాడతాను. నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ గా నాకు మాట్లాడే రైట్ ఉంది. నాకు ఒక జిల్లా పార్టీకి జిల్లా ప్రెసిడెంట్ గా మాట్లాడే రైట్ ఉంది. నాకు ప్రభుత్వం స్పందించలేదు అంటే యువత పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. కూడా ఒక జిల్లా ప్రెసిడెంట్ గా నేను ప్రభుత్వాన్ని మేము కూడా ప్రభుత్వాన్ని నేను యాజ్ జిల్లా ప్రెసిడెంట్ గా ఒక పార్టీకి నేను బయట అవుట్ సైడర్ ఉన్నా కాబట్టి నేను పరిస్థిస్తాను. నాకు రైట్ ఉంది. నాకు ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని నేను అడుగుతాను. నేను చెయ్యాలి కదా. ప్రభుత్వం పని ఏంటి? ఎవడో వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఇద్దరు మధ్యన, లేదంటే 2 కులాల మధ్యన, 2 మతాల మధ్యన, లేదంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను తిడుతున్నప్పుడు దానికి ఎవరు నరసింహారావు గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలన్నా? అవసరం లేదా? చట్టం చెప్తుంది కదా. పోలీసులు మీ పని మీరు చేయాలి కదా. మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు అంటున్నా నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను. దానికి జనసేన మేమేదో కక్ష కట్టేదేంటి? అతను వేషాడు ఎంత వాళ్ళ మీద మేము కక్ష కట్టేదేంటి? అది రాజకీయ పార్టీ. మేము ఇవాళ ప్రజలు మెచ్చారు మమ్మల్ని. పెరుగుతున్నటువంటి ముందుకెళ్తున్నాం మేమందరం కూడా. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం మాట్లాడాలని తెలియదు, ఎందుకు మీటింగ్ పెట్టాలో తెలియనటువంటి బ్యాచ్ తో మాకేంటి కంపారిజన్? రైట్ సార్. చివరిగా వెంకటేశ్వర గారు ఎక్కువ టైం తీసుకున్నాను. చివరిగా నాకు ఒక మాట చెప్పండి. మీరు ఒక అడ్వకేట్ గా ఉన్నారు, సీనియర్ అడ్వకేట్ గా చాలా కేసులు వాదిస్తూ ఉంటారు. సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసు, కేసులు ఎలా నమోదవుతాయో తెలుసు. రావణ్ లాంటి ఒక వ్యక్తి ఏలూరు సభలో మాట్లాడిన వ్యాఖ్యలపైన జనసేన పార్టీ కార్యకర్తలకు కోపం వచ్చింది, కేసులు పెట్టారు, సరే బెయిల్స్ వచ్చాయి, అయిపోయింది. అటువంటి ఒక వ్యక్తి పైన ఉపా చట్టం పెట్టడాన్ని చాలా మంది ప్రజాస్వామికవాదులు, పోలీస్ డిపార్ట్మెంట్ సుదీర్ఘకాలం పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని ఖండిస్తున్నాయి. ఉపా చట్టం పెట్టడం ఏంటి అనే ప్రశ్న రైజ్ చేస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? ఉపా చట్టం అతని పైన నమోదు చేయడం అనేది సరైనదేనని అనిపిస్తోందా? చట్ట ప్రకారమే పోలీసులు అక్కడ బిహేవ్ చేశారు అనిపిస్తోందా? ఒక చట్టము ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని ఎక్కడ ప్రయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది దట్ ఈస్ ద ప్యూర్లీ డిస్క్రియేషన్ ఆఫ్ ద పోలీస్. వాళ్ళు ఆ సెక్షన్ కింద పెట్టి రిమాండ్ కి తీసుకెళ్లారు. కోర్టు యాక్సెప్ట్ చేసింది. కోర్టు కోర్టు యాక్సెప్ట్ చేసి అతను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంది, రిమాండ్ పంపించింది.
సో అది నిలుస్తుందా లేదా అనేది రేపు ట్రైల్ అప్పుడు చూద్దాం. ఇప్పుడు కోర్టు తీసుకుంది కదా, అంటే జ్యుడిషియల్ మనం తప్పడతామా? డెఫినెట్ గా వన్స్ కోర్టు యాక్సెప్ట్ చేసిందంటే అక్కడ యాప్ట్ అయినట్టే కదా, ఏదో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందని అనుకోవాలా? ఉంది కదా. ఉంటేనే అక్కడ తీసుకోలేదు, తర్వాత కోర్టు తీసుకోదు. ఇప్పుడు అంత ముందు 4 కేసుల్లోనూ రిటర్న్ వచ్చినాయి. ఎందుకు రిటర్న్ వచ్చినాయి? అతని మీద ఉన్నటువంటి సెక్షన్ ఆఫ్ లా ప్రకారం పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం. అని చెప్పేసి కోర్టు ఏం చేసింది, తీసుకెళ్లారు, సరే అతను బెయిల్ పంపించింది. అంతేకాని దాంట్లో బెయిల్ రాలా, ఉన్నటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి కోర్టు పంపించింది. సో ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు ఏదైతే లోపలికి వెళ్ళిన దాంట్లో పెట్టినటువంటి సెక్షన్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఓకే, కోర్టు యాక్సెప్ట్ చేసి రిమాండ్ తీసుకుంది, వెళ్ళాడు. వీళ్ళు ప్రజా సంఘాలు ఎప్పుడు ఉంది కదండి మన దేశంలో, ఇదే ప్రజా సంఘాలని, ఇదే మేధావుల్ని, ఇదే సిపిఎం పట్ల నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు ఒక రోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలేరు? ఈ రాష్ట్రంలో ఇలాంటి పిచ్చోళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే వాటి మీద ఎందుకు పెట్టి మీరు చెప్పలేపారు మీ మేధావుతాను? అరే కొంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నారు, యూట్యూబ్ లో పెట్టుకుని మీ సొంతానికి ఇష్టాంగా మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, దేశ సమగ్రతకి దెబ్బతీస్తుంది ఇది అని ఎందుకు మాట్లాడిపోయారు మీరు అందరూ? ఏమైపోయింది మీ మేధావుతాను? ఏమైపోయింది? ఇవాళ ఎందుకు పెట్టారు? వాళ్ళు కమ్యూనిస్టులు కూడా సెలెక్టివ్ మూవ్మెంట్స్ చేస్తున్నారా, సెలెక్టివ్ ఉద్యమాలు చేస్తున్నారా? 100% ఇది నేను అడుగుతున్నాను. ఇవాళ ఎవరైతే కమ్యూనిస్టులు పెట్టారో వాళ్ళు అడుగుతున్నాను, ఎందుకని మీ నోట్లో నుంచి ఇంతవరకు మాట రాలేదు? ఎప్పుడైనా ఎక్కడైనా ఖండించారు మీరు? ఎవరైనా ఎక్స్పెక్ట్ జెడ్ ఎవరైనా సరే యూట్యూబ్ లో ఇలాంటి వస్తుంటే అది కరెక్ట్ కాదు, ఇది దేశ సమగ్రత దెబ్బతింటది, మన సెక్యులర్ కంట్రీ అని ఎందుకు మాట్లాడిపోయారు? తిట్టిన వాళ్ళు సమర్థిస్తారు మీరే వాళ్ళు. ఆ రైట్ లేదు మీకు, అది ఆ రోజున అది మీ బాధ్యత కదా. అది అంటే 4 కేసులు పెట్టినప్పుడు ఎవరు ఖండించలా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ 4 కేసులు ఎందుకు పెట్టారని ఎవరు ఖండించలా, ఉపా చట్టం పెట్టిన తర్వాత ఖండించాయి. ఇది సార్ చట్టం మనం చేసుకున్నది సార్, భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన చట్టమే కదా ఇది 67లో. బట్ ఈ దేశంలో చట్టాలని బలవంతంగా ప్రభుత్వాలు ప్రజల గొంతుకుల పైన నొక్కిన సందర్భాలు చూసాం కదా, మీరైనా నేనైనా చాలా సందర్భాల్లో. ఉంటే ఉండొచ్చేమో, నేను అనేది ఒకసారి చట్టం పెట్టుకున్న తర్వాత ఆ చట్టం అవసరమైనప్పుడు వాడతానికే కదా చట్టం పెట్టింది. ఏ చట్టం పెట్టుకుని ఊరికి ఉంటాను కదా, అవసరమైనప్పుడు చట్టాన్ని వాడతానికే కదా. ఇవాళ పోలీసు వాళ్ళు అవసరం ఉంటుంది వాడారు, అది నిలుస్తుందా లేదా ట్రైల్లో చూద్దాం. ఓకే ఓకే, ఇవాళకి చేసేది కదా. అంతేలే, మళ్ళీ కోర్టులో మెరిట్స్ డిమెరిట్స్ చూస్తారు కదా. ఇవాళ డెత్ పెనాల్టీ ఇచ్చారు కదా సార్, ఇవాళ డెత్ పెనాల్టీ ఇస్తారా? అరే మర్డర్ కేసుల్లోనే కోర్టులో సాక్ష్యం లేకపోతే బయటకు వస్తాడు. చట్టంలో పెట్టే తిన్నట్టు కింద పెట్టి అన్ని కేసుల్లో చెట్లు పడుతున్నాయా? లేకపోతే ఎస్ఎస్ చెట్లు పెట్టి అన్ని కేసుల్లో చెట్లు పడుతున్నాయా? పడవు కదా. అంతే, ఇది కూడా చట్టం ఉంది, అక్కడ ల్యాప్టాప్ ద్వారా పెట్టారు వాళ్ళు పోలీసులు. రేపు నిలుస్తారంటే ట్రైన్లో చూద్దాం. అంతేగాని ఇదేదో అన్యాయం జరిగిపోయింది, అన్యాయం జరిగినప్పుడు మీరు అందరూ కూర్చున్నాను అన్న. నిన్న కూడా దాన్ని ఖండించారా పోనీ మీరు ఎవరన్నా? అసలు ఎవరు పిలిస్తే ఎట్లా వచ్చారో మీరు ఏమన్నా సరే ఈ రకంగా యూట్యూబ్ లో మాట్లాడతాం కరెక్ట్ కాదని మీరు ఎవరు మాట్లాడారా అన్నా? మీరు అంతసేపు ఉప చట్టం పెట్టారన్నా కానీ దాన్ని ఖండించారా ఫస్ట్? అంటే అట్లా ఉందో మన యొక్క నాయకుల ప్రవర్తన కానీ మనం చెప్పుకునే పెద్ద మేధావులు అనేవాళ్ళు కానీ. రైట్ సార్.